హాయ్ గైస్, దిస్ ఇస్ రవి బ్యాక్ టు అగైన్ మై ఛానల్ ఫైన్ రవి. గైస్, మీకు అందరికి తెలిసి ఉంటుంది, మనమైతే ఇప్పుడు రాయగడ అయితే వస్తాం. ప్రజెంట్ ఇప్పుడు రాయగడ ఎదురుగా రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాం. ఇంకా నైట్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా 11:50-12 అయింది. ఇంకా అక్కడే మనం వెయిటింగ్ హాల్లోనే కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దున్న అక్కడే స్నానం చేసి కాస్త ఫ్రెష్ అయ్యాము. మొత్తం స్నానాన్ని చేసి ఇంకా బ్యాగ్స్ అన్నీ మొత్తం ప్రిపేర్ చేసి ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఫేమస్ అయిన మజ్జిగేరమ్మ టెంపుల్ అయితే ఉంది. అక్కడికైతే ఇప్పుడు బయలుదేరిపోతాం. ఇంకా ఇప్పుడైతే మనం డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి గుడి అరౌండ్ 3 కిలోమీటర్లు 2.5 ఎలా ఉంది. గుడి అంత నాకు ఐడియా లేదు. గూగుల్ మ్యాప్లో చూపిస్తే ఇటు సైడ్ చూపించింది. అందుకే మనం ఫస్ట్ అవతలకి వెళ్ళి ఇంకా అటు సైడ్ అయితే బయలుదేరిపోతాం. నీ అబ్బా, ఈ బ్యాగ్ వేసుకునేసరికి ఒక్కోటి నేను ఫారినర్ అనుకుంటున్నాడా ఏమో. 3 కిలోమీటర్లకు 100 రూపాయలు అడిగాడు. వద్దురా బాబు, నేను నడుచుకొని వెళ్ళిపోతా, నువ్వు వెళ్ళిపోరా బాబు అంటే మనోడు వెళ్ళిపోయాడు. ఇంకా నేను ఎక్కడి నుంచి 3 కిలోమీటర్లు అంటే పెద్ద దూరం కాదు, లిఫ్ట్ ట్రై చేస్తా. ఇంకో ఆటో ఏదో వస్తుంది, ఒకసారి అడుగుదాం. షేరింగ్లో రావట్లేదండి, 100 రూపీస్ అంట ఇక్కడ నుంచి. అరే 2 కిలోమీటర్లు ఉంది, 100 రూపీస్ అంట. ఎవర్రా మీరు అంతా? చూద్దాం. బైక్ ఇస్తాడు. ముత్తిగిరి రోడ్డు. థ్యాంక్స్. ఇంక ఇక్కడ దాకా మన లిఫ్ట్ అయితే ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇంకో 1 కిలోమీటర్ ఉంటుందంట. 1 కిలోమీటర్ కొంచెం ప్లస్ ఉండొచ్చు. ఇంకా డైరెక్ట్ ఎవరికైనా లిఫ్ట్ అడుకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోవని అన్నాడు. ఇంకా మనం బయలుదేరదాం. ఇలా వస్తుంటే మనకు లిఫ్ట్ ఇచ్చాడు కదా, అతనికి అడిగాను. ఇంకా మనం ఇలా బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాం కదా, ఏమి ఇబ్బంది ఉండదా అంటే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటారు చూసుకుని ఇంకా వెళ్ళాలని చెప్పాడు. ఇంకా మనం ఏదైనా షాప్లోనే మన బ్యాగ్ ఉంచడానికి ట్రై చేద్దాం. ఇంకా లేదు అంటే ఇంకేం చేద్దాం, వేసుకొని పోదాం. నేనేమనుకున్నా అంటే మనం అక్కడ వెయిటింగ్ హాల్లోని వెళ్దాం 7కి అలా వెళ్తే ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి 8 అవుద్దిలే, కొంచెం పర్లేదు అనుకున్నా. కానీ అక్కడ మనకి ఒక అతను అయితే కలిసి ఎక్కడ కొంచెం మాట్లాడాడు అనమాట. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేసి అంటే ఇలా మాట్లాడే కొద్ది అతను చెప్పింది ఏంటంటే, అరే అక్కడికి వెళ్తే పొద్దున్నే వెళ్ళాలి, ఇంకా లేట్ చేసే కొద్ది ఇంకా మనకి ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటారు, నువ్వు ఇప్పుడే పోవాలనేసరికి నేను మళ్ళీ బేగి స్నానం చేసి ఇంకా రెడీ అయ్యాను. ఇక్కడ నుంచి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, ఇటు పోవాలా ఇటే అనుకుంటా. సార్ గూగుల్ మ్యాప్స్ చూడాలి. ఈ గల్లీలో మనకు గూగుల్ మ్యాప్స్ గల్లీలో తీసుకెళ్ళిపోతుంది. గూగుల్ మ్యాప్స్ మొత్తం మన గల్లీ పోరాటం చేయించేస్తుంది. ఇంకా ఇటు నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడేవో వెహికల్స్ వెళ్తున్నట్టున్నాయి. మనం మ్యాక్సిమం లిఫ్ట్కి ట్రై చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఇంకో 1 కిలోమీటర్ ఉంది. ఇంకా 1 కిలోమీటర్ నడవాలి. ఇక్కడ మ్యాక్సిమం వస్తున్నాయి కానీ వెహికల్స్ వాళ్ళు ఆపట్లేదు. అన్న బ్యాగ్ ఇక్కడ ఉంటుంది, ఏం పర్లేదు కదా అనియా? బ్యాగ్ ఇక్కడ ఉంది. గైస్, ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి అయితే వస్తాం. ఇంకా ఎంట్రీ ఇది. ఇంకా ఇక్కడ కాస్త భోగం అనేది తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేద్దాం. ఇంకా మన బ్యాగు ఇక్కడ పెట్టాను, ఏం పర్లేదంట, అన్న వాళ్ళు చూస్తా అన్నారు. ఇంకా మనం డైరెక్ట్ ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇంకా భోగం తీసుకున్నా. ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇటు నుంచి ఏంటంటే లోపలికి చూద్దాం. ఉచిత దర్శనం. లోపల వీడియో ఎలా ఉందో లేదో నాకు తెలియదు. గైస్, ఇప్పుడైతే మనకి దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అస్సలు క్రౌడే లేదు బ్రో. ఇలా వెళ్ళాను, నాకు ఇంకా 1 మినిట్ కూడా పట్టలేదు అనుకోండి. ఇంకా వచ్చేసి ఇంకా మనకి లోపల అయితే వీడియో అలౌ లేదన్నారు. కానీ నేను కొంచెం సీక్రెట్గా ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఆ క్లిప్ వేస్తాను, మీరు చూసి దర్శించుకోండి. ఇంకా ఎవరైతే రాలేరో వాళ్ళు ఇక్కడే దర్శించుకోండి. ఇంకా మనం ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి కూర్చోడానికి ఇలా చైర్లు వేసానండి. ఇది చాలా మంచిగా అనిపించింది. కాస్త ప్రశాంతంగా దేవుడిని చూస్తూ కూర్చొని ఇంకా ఇక్కడ కొంచెం తిని
మనకి అసలే కొంచెం ఎనర్జీ లేదు కదా, కొంచెం అరటిపళ్ళు తింటే కొంచెం క్యాలరీస్ వస్తాయి, కొంచెం ఎనర్జీ వస్తుంది. అప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి బయలుదేరదాం. మరి అంత లేట్ కూడా అవ్వలేదండి, చాలా ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా మనం బ్యాగ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇంకా స్టేషన్కి అయితే బయలుదేరిపోదాం, లేదా ఇంకా ఇక్కడ ఏమైనా ప్లేస్లు ఉంటే చూద్దాం అడిగి. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరదాం. బయలుదేరి ఏం చేద్దాం, ఇంకా ఇక్కడ చూడడానికి ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అవి జస్ట్ వ్యూ పాయింట్ అంట. ఇక్కడ మొత్తం రాయగఢ్ సిటీ మొత్తం కనిపించింది ఇక్కడ నుంచి రైట్ సైడ్ అన్నాడు అన్నాడు. మరి అది ఎటు సైడ్ కూడా అర్థం కావట్లేదు. ఇంకా లేదంటే ఇక్కడ నుంచి మనం బయలుదేరి ఈరోజు ఇంకా పూరి బయలుదేరిపోదాం. ఈరోజు సాయంత్రంలోనూ కానీ పూరి రీచ్ అయిపోయాం అనుకోండి, మనం పూరి మొత్తం అదే గల్లీ గల్లీ కొంచెం ఈరోజు నైట్ కవర్ చేసి ఇంకా రేపు పొద్దున్న ఇంకా స్నానం చేసి దేవుడిని దర్శించుకొని డైరెక్ట్ పూరి నుంచి కోనార్కి వెళ్ళి కోనార్క్ టు ఇంకా భువనేశ్వరంలో మ్యాక్సిమం రేపు భువనేశ్వరంలో నైట్ స్టే ఉండబోతుంది. తీసుకోనా అర్థం చేసుకుంటాను, నేను నా బాధ అర్థం చేసుకుంటాను. నా దగ్గర డబ్బులు ఏం లేవు, నాకు అది చేంజ్ లేవు. 20 రూపాయలు ఫిక్స్ చేశాను ప్లీజ్. 20 రూపాయలు కాదా, తెలుసులే నీకు బాధగానే ఉంటది కదా, ఎందుకంటే నాకు కొంచెం బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది కదా, మొత్తం అంత తిరుగుతున్నాను దానివల్ల, అందు గురించి లిఫ్ట్ ఇస్తారు. సరేనా, పర్లేదా, ఓకేనా. మనోడు కొంచెం కూరగాయలు కొనాలంటే ఇక్కడ మార్కెట్కి వచ్చా, ఇంకా మనోడు కొనేసాక మనకి డైరెక్ట్గా స్టేషన్ దగ్గర దింపేస్తా అన్నాడు, అందుకే కొంచెం వెయిట్ చేద్దాం మనోడు కొనేంత వరకు. ఇంకా మనం నేను ఏమనుకుంటున్నా అంటే ట్రైన్లో మనం వ్లాగింగ్ చేయలేదు కదా, ఈసారి ట్రైన్లో కూడా చేయడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నా కొత్తగా. అయితే చాలా మంది చేస్తున్నారు అనుకోండి, నేను ఎప్పుడు చేయలేదు కదా, అందు గురించే కొత్తగా అనేది. ట్రైన్లో చేయాలంటే కొంచెం మొమాటం ఎక్కువై చేయలేదు ఇన్ని రోజులు, కానీ ఈరోజు ఎందుకో చేయాలనిపిస్తుంది. ఈరోజు ట్రైన్లో వ్లాగింగ్ చేద్దాం. ఈరోజు కొంచెం యూనిక్ ఉండబోతుందో ఎలా ఉండబోతుందో నాకు కొంచెం లోపల ఉత్సాహం. ఇంకా చూద్దాం ఎక్కడి నుంచి ఎలా ఉంటుందో. ఇంకా మనకి ఎలాగో టైం ఉంది కదా అని ట్రైన్కి, ఇంకా మనోడు ఈ గల్లీ గల్లీ ఇటేటో తిప్పుతుంటే మనోడితోనే తిరుగుతున్నా. ఇంకా ఏదో వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాడు, వచ్చి ఇంక ఇప్పుడు వెళ్ళిపోతాం ఎవరు. ఇంకా ఇక్కడ నుంచి మనం స్టేషన్కి అయితే బయలుదేరిపోతాం. చాలా థ్యాంక్స్ బ్రో. పేరేది కృష్ణ రవి, చాలా థ్యాంక్స్ సార్. సరే బ్రో, సరే బ్రో. మనం డైరెక్ట్ అయితే నాకు ఇక్కడ దాకానైతే లిఫ్ట్ అయితే ఇస్తాడు. ఇంకా మనం ఇప్పుడు ఏ ట్రైన్కి వెళ్దామో ఏంటో కొంచెం అర్థం కావట్లేదు, ఎందుకంటే మనకి నెక్స్ట్ ట్రైన్ 12:30 11:30 12:30 ఉంది, లేదా మనకి వందే భారత్ ఉంది. కానీ దానికి టికెట్ తీసి ఎక్కాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు, టికెట్ లేకుండా ఎక్కాలనిపిస్తుంది. వితౌట్ టికెట్ కొంచెం ప్రయోగాలు చేయాలనిపిస్తుంది వందే భారత్ మీద. చూద్దాం, కొంచెం టీటీ కానీ లేకుంటే మనం వందే భారత్ ఎక్కేద్దాం అనుకుంటున్నాను నేను వితౌట్ టికెట్. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఎక్కడి నుంచి విజయనగరం 2 స్టేషన్లే, మధ్యలో ఒకే ఒక స్టేషన్ ఉంది పార్వతీపురం అని. ఇంకా ఇక్కడ ఎక్కితే పార్వతీపురం దాటాక ఇంకా మనకి విజయనగరమే. అరౌండ్ 1.5 అవర్ పడుతుంది. మనకి మెయిన్ బ్యాగ్ ఉంది, బ్యాగ్ లేకుంటే మనం పక్కా ఇది చేసేటోడు నేను. వితౌట్ టికెట్ వందే భారత్లో ప్రయాణిస్తే ఎలా ఉంటుందో కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను. మామూలు ట్రైన్లు అంతే బోర్డు సార్లు చేశానులేండి, కానీ వందే భారత్లో చేస్తే ఒక కిక్ వస్తుంది అనమాట. చూద్దాం టికెట్ తెద్దామా, లేదా వందే భారత్కి వెళ్దామా, లేదంటే వేరే ఏదైనా ట్రైన్కి వెళ్దామా. ఏ ట్రైన్కి వెళ్ళినా సరే ఎక్కడి నుంచి అయితే ఇప్పుడు నేను టికెట్ అయితే తీయట్లేదు,
డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నా. ఇది సంగతి. ఒక్కోసారి ఇలా మైక్ ఆన్ చేయకుండా మాట్లాడుకుంటా ఉంటాను. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి మీకు. ఇంకా ఇప్పుడు ఏం చెప్పను, అదంతా ఏంటంటే మనం టికెట్ తీయకుండా వెళ్దాం అనుకున్నాం కదా, అప్పుడే మనం వెళ్దామని ఇలా లోపలికి ఎంటర్ అవుతాను. అక్కడే ఇంకా టీటీ టీటీ అక్కడే ఉన్నాడు. మనం ఒకవేళ లోపలికి వెళ్తే ఇంకా వాడు పట్టుకున్నాడంటే మనకి ఫైన్ పడుద్ది. కానీ మనం ఏం చేద్దాం, టికెట్ తీద్దామా లేదా అని ఆలోచిస్తున్నాం. ఇక్కడ నుంచి మ్యాక్సిమం నేను టికెట్ తీయొద్దే అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి నార్మల్ సూపర్ ఫాస్ట్కి టికెట్ అయితే 60 రూపీస్ ఉంది. ఒకవేళ ఇప్పుడు టికెట్ తీయకుండా వెళ్తే, మనం వందే భారత్లో వెళ్తే, ఒకవేళ టీసీ పట్టుకుంటే మనకి అరౌండ్ త్రీ త్రీ టైమ్స్ ఇంటూ 3 టైమ్స్ వేయచ్చు. అంటే ఇక్కడ 60, 120, 180, అరౌండ్ 250 వేయచ్చు అనుకుంటా. ఒకవేళ పెట్టకుండా మాత్రం మంచి థ్రిల్లింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు టికెట్ తీద్దామా లేదనేది కొంచెం ఆలోచించుకుంటూ ఇంకా స్టార్ట్ అవ్వాలి. చూద్దాం రండి ఎలా ఉంటుందో కథ. ఫస్ట్ ఏం చేద్దామంటే మనం ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకుందాం. ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి ఇంకా ఏ ట్రైన్ వస్తే ఆ ట్రైన్కి అయితే ఎక్కేద్దాం. పదండి. గైస్ ఇప్పుడే వందే భారత్ వచ్చింది. నేను చూస్తానా, ఒకవేళ టీసీ లేకపోతే ఎక్కుతా అంటే టీసీ మా ఎక్కడే ఉన్నాడు. ఇంకా చూద్దాం, కొంచెం లేట్ అయితే ఎక్కేద్దాం అనుకుంటున్నాను, కానీ ఇది అయ్యేలా లేదు. ఇక్కడ టీసీ మాకు ఉన్నాడు. భోగికి ఒక్కో టీటీ మా ఉన్నాడు. ఇంకా చూసుకోండి, ఇంకా ఎక్కితే నాకు వాచ్ పోద్ది. నాకు టికెట్ కూడా లేదు. నాకు ప్లాట్ఫామ్ టికెట్ పైన ఇక్కడ ఉన్నా, అది కూడా ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఎక్స్పైర్ అయింది. ఇప్పుడు ఎక్కితే వాడు పట్టుకుందా మనం మింగేస్తారు. ప్రతి భోగికి ఒక్కళ్ళు ఉన్నాడు బ్రో, ఎక్కలేం, కష్టం బ్రో. ఇక్కడే మొత్తం టీసీ వాళ్ళు ఫుల్గా ఉన్నారు. ఇంకా మనం వెళ్ళలేమనుకుంటా మొత్తం. గైస్ ఇప్పుడైతే మనం వందే భారత్ అయితే వెళ్ళిపోయింది. మన టాస్క్ అయితే అక్కడితోనే ఫెయిల్యూర్ అయిపోయింది. ఎందుకంటే లోపలికి భోగికి ఒక టీటీ ఉన్నాడు. ఇంకా లోపలికి వెళ్తే నేను అక్కడ కొందరు అదే సప్లై చేస్తారు కదా, వాళ్ళతో మాట్లాడితే ఏం చెప్పారంటే 5 minutesకి ఒకసారి చెకింగ్ చేస్తారు, ఎవరైనా దొరికితే వాళ్ళది గుర్తు చెక్ చేస్తారని చెప్పారు. అందు గురించే మనం వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ ట్రైన్ ఉంది, దాంట్లో మనం విజయనగరం వెళ్దాం. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ మనకి ప్రశాంతి మిస్ అయిపోద్ది 12:30కి. అయితే ఇంకా నెక్స్ట్ 5కి ఉంది అనుకుంటా ట్రైన్. ఇంకా 5కి వెళ్తే మనం కొర్దా చేరేటప్పటికి 10 అవుద్ది. ఇంకా పూరి చేరేటప్పటికి అరౌండ్ మార్నింగ్ 2 అయిపోద్ది అనుకుంటా, 2-1 అయ్యిద్ది. ఇంకా అక్కడే రెస్ట్ తీసుకొని ఇంకా చూద్దాం ఇక్కడ నుంచి ఎలా ఉంటుందో టాస్క్. ఇంకా ఇప్పుడే ట్రైన్ వచ్చింది. ఇంతకుముందు మనం ఎప్పుడు ట్రైన్లో వ్లాగింగ్ చేయలేదు కదా, ఇప్పుడు చేస్తుంటే కొంచెం ఏదోలా ఉంది అందరి ముందు, కానీ చేద్దాం ఒకసారి. ఏదో ఒకటి కూర్చో బ్రో, సీట్ దొరకడమే గొప్ప. గైస్ వస్తాం, కూర్చున్నాం. మంది జస్ట్ 2 గంటలే, పర్లేదు దిగేస్తాం, ఏం పర్లేదు, సీట్ దొరకపోయినా పర్లేదు. కొన్నిసార్లు నైటే నిద్ర లేకుండా ఉన్నాం ఇదంతా. ఇంకా ఇక్కడ నుంచి మనం విజయనగరంలో దిగి అక్కడ నుంచి ఇంకా పూరి బయలుదేరదాం. ఇంకా గాయస్ ఇప్పుడైతే మనం పూరి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామా. రీచ్ అయ్యి ఇంకా ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 12 అయింది.
12 అయితే ఇంకా నాకు చెప్తే నమ్మరు, మీకు ఆల్రెడీ ఇన్స్టాలో వీడియో పెట్టుంటాను పొద్దున్న నుంచి ఏం తినలేదనేసి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 12 అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా, ఏమీ తినలేదు. ఆకలి అయితే తీసేస్తుంది. సో ఏం చేయాలి అని రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళి కాస్త ఏదైనా తిందామని పోతే అక్కడ రైల్వే స్టేషన్ పక్కన ఒక ఏదో కిచెన్ అని ఉంది. అయితే అక్కడికి వెళ్తే ఈ అమ్మ బిర్యానీ తిందాం అనుకున్నా. యాక్చువల్లీ బిర్యానీ, మటన్ బిర్యానీ 250, చికెన్ బిర్యానీ 200. ఎందుకు బొక్క అంత డబ్బులు అని సాదా మీల్స్ ఆర్డర్ పెట్టాను. మీల్స్ ఆర్డర్ పెడితే కొడుకు రాత్రి మిగిలిపోయిన అన్నం, ఇంకా మిగిలిపోయిన పప్పు, ఇంకా కూరలన్నీ మిగిలిపోయిన వేస్తాడా, అస్సలు బాగాలేవా. చూడగానే నాకు ఇంకా చిరాకెత్తేసింది. మీకు ఒకసారి ఆ వీడియో ప్లే చేస్తుంది చూడండి. ఇంకా మరి నా మైండ్ పోయింది. ఇంకా 80 రూపాయలు బొక్క అనిపించింది. ఆ తర్వాత అంతా అక్కడే మళ్ళీ పడేసి ఇంకా కాస్త కొంచెం ఫ్రంట్కి వచ్చి కొంత బిస్కెట్స్ ఇంకా చాయ్ అయితే తాగి ఇంకా ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడికైతే మళ్ళీ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ కాస్త రెస్ట్ తీసుకొని పొద్దున్న ఎర్లీ మార్నింగ్ 2 o'clock ఇలా వెళ్ళిపోయాం అనుకో మనం గుడి దగ్గరికి. ఇంకా అక్కడే మనకు స్నానం చేయడానికి ఇంకా మొత్తం ఉంటది. అక్కడ చెరువు ఉంటది. మీకు మాక్సిమం తెలియకపోవచ్చు, ఆ చెరువు గురించి కూడా నేను చెప్తా. ఆ చెరువులో స్నానం చేసి అలాగా అక్కడ దర్శనం చేసుకోవచ్చు, లేదా ఇక్కడే డైరెక్ట్ ఇప్పుడు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు, ఏం పర్లేదు. కానీ నేను ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. చూడండి మొత్తం ఇక్కడ అందరూ ఉన్నారు. ప్రజెంట్ నేనైతే ఇప్పుడు నేను కాస్త రెస్ట్ తీసుకొని ఇంకా పొద్దున్న అక్కడికైతే బయలుదేరుతాను. ఇంకా ఇప్పుడు ఈ వీడియో కూడా ఎక్కడితో ఎండ్ చేస్తాను. ఇంకా రేపు బ్లాగ్ లో కలుసుకుందాం. బాయ్ అండి.